పోతే తోటకాడి రమ్మని ఉండమ్మా అమ్మా చెల్లి ఏమి తాతయ్య వచ్చావే? ఆలస్యం అంటే నేను పిచ్చలేదు ఎప్పుడు. అమ్మా తెలియక నువ్వు వచ్చిలేదు ఎప్పుడు. నువ్వు పొమ్మంటే రమ్మంటావు అమ్మా. నాకు ఒకసారి ఉంటాయమ్మా. ఏమవుతాడు నీకు? తోటకాడికి రమ్మన్నావా? పంపన్నా మాదారు తోటకాడికి వినా మాదారు నుంచి తోటకాడికి వచ్చానమ్మా. అవును. అక్కడ మల్లికార్జున ఒక ఉన్నాడు. ఆయన ఇది పెడతా అది పెడతా నాకు తెలిసి పెడతా అది పెడతా ఇది పెడతా అది పెడతా అని ఆ గిరికి ఎన్నిళ్ళు అడుగు చేశాను. నక్లీస్ పెట్టి ఆశ కదా బంగారు పెడతా అంటే ఎవరా నిన్ను ఎందుకు పిలిచాను తెలుసురా? నా బిడ్డను అన్నగారేసి దొన్న చెల్లి కాలు ఊపుతాడు కదా. గెలమ గెలం 16 తిరుక్కోవాలి. కేకలేసి గోల సోలి రావాలి. ఎనుమును 16 కిలోలు తిరగాలంటే నేను తిరగలని ఆశ ఉందమ్మా. ఇంత బరువు పెట్టుకొని జనాల నుంచి తిరిగితే బుడగలో పడిపోతుంది. పట్టే పర్వాలేదు. బరువు బరువు అంటాడు. తల మీద ఏ బరువు లేదు. ఎందుకు నీకు బరువు? తల మీద కాదు తల్లి, కిటికలో చూడమ్మా. ఎవరు చేశారు ఈ పని? చూపిస్తానే ఉన్నాడు. 1930 రూపాయలు అవుతాను ఒక నెలకు బిల్లు. 30 రూపాయలు బిల్లు. ఆ పిల్లకాయలు బ్రెడ్ బిల్లు 1500, పాల బిల్లు 1300. అంతా కలిపితే నా రూమ్ రెంట్ వచ్చేసి 7500. 69,000 కట్టుకోడు. ఇంత మటు చేయడా? ముసలి అంటే నేను అట్టే ఉన్నా. మరి నా తిరుగుతుంది. మరి క్యాప్ వేసి గోల్ కావాలి. నా బిడ్డ పసిబిడ్డ. నా బిడ్డ గెలిమిన కూర్చోంటుంది. నువ్వే గెలుగున 16 తిరగాల. క్యాప్ వేసి గోల్ కావాలి. గోల్ తెలుసురా? గోల్ కావాలంటే కైలోకి తిరగకూడదు. గెలిమిన తిరగకూడదు. కై గోల్ కావాలి. గెలిమి ఎక్కకూడదు, గెలిమి తిరగకూడదు. గోల్ ఎగరాల. గోల్ వెళ్ళిపోవాలి. ఎగిరి వెళ్ళిపోవాలి. మంచి డబ్బా ప్రాణ పెట్టి తాడ కట్టి మధ్యలో పెట్టి కట్టి తాడ అంటే